మలబేన్పల్లి గ్రామ పెద్దలు, యువకులు, అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ పట్టుబట్టి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారు. యువకుని ఒక 40 ఏళ్ళ నుంచి గత పాలకులు ఉన్నగానే వాళ్ళని ఏటదాటగా నా ఎంబడి ఉండి యువకుడు నీవే కావాలని కోరుకుంటూ నా ముందుకు వచ్చి ఫుల్ సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో నాకు గెలిపిద్దామని వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. నేను చేసేది అభివృద్ధి పనులు చేస్తానని చెప్పిన వాళ్ళ అందరం సమక్షంలో ముందుండి గ్రామ పంచాయతీ ఫస్ట్ కట్టిపిస్తానని చెప్పిన నిధులు తెప్పించి అమ్మ మేడం దగ్గరికి వెళ్ళి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీ మేడం దగ్గరికి వెళ్ళి నిధులు తెప్పించి సీసీ రోడ్లు, వాటర్ ప్లాంటు, సాయిబాబా ట్యాంకీ దగ్గర వాటర్ దుంకిపిస్తానని చెప్పిన మళ్ళా డ్రైనేజీలు, మోరీలు, వీధి లైట్లు, ఐమాక్స్ లైట్లు, సీసీ కెమెరాలు, డాక్టర్ అంబేద్కర్ దిగిట విగ్రహం పెట్టిస్తానని చెప్పిన ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిన నేను చేసే పని అభివృద్ధి. ఇంకా ఏమన్నా మలబేన్పల్లికి గ్రామ సర్పంచ్గా నేను గెలిచిన తర్వాత జీతం వస్తుంది. ఆ జీతం గిట్ట గ్రామ అభివృద్ధి కోసమే ఇస్తానని అందరికీ మాట ఇచ్చిన. మలబేన్పల్లి గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శేఖర్ గారు ఏదైతే గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి కొరకు పోటీ పడుతున్నారు, దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ, ఎందుకంటే యువకుడు, ఉత్సాహవంతుడు, ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే యొక్క సంకల్పంతో మాత్రమే వారు ఈ గ్రామ పంచాయతీకి పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అవేర్నెస్లో ఉన్నటువంటి ప్రజలు వారు కూడా గతంలో అనేక పార్టీలను చూశారు. కానీ ఇప్పుడు ఈ యొక్క గ్రామం అభివృద్ధి చెందాలంటే శేఖర్ లాంటి నాయకుడు వారు ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి కొన్ని అవగాహనతో ఉన్నటువంటి అంశాలని పూర్తి స్థాయిలో ఇక్కడ గెలిచినటువంటి డికే అన్నమ్మ దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా ఈ గ్రామాన్ని శేఖర్ని గెలిపిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి వారు కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పూర్తి గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఇప్పుడైనా వాళ్ళంతా కూడా కొద్దిగా ఆలోచన చేసి యువకుడైన శేఖర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు.